సార్ ఏదైతే మనం అలిగేషన్ నుంచి ఇదంటే టీటీడీ మనకు గుర్తొచ్చింది గదా! సో, ఆ టైంలో మీ కూతురు, మీ వైఫ్ పక్కా ఫీల్ అయ్యి ఉంటారు. మీరు వాళ్ళకి ఎట్లా ధైర్యం ఇచ్చారు? వాళ్ళు మీకు ఏం జెప్పారు? వద్దండి ఈ ఫీల్డ్ వద్దని చెప్పారా? లేకపోతే ఇలాంటివి వస్తుంటాయి ముందుకెళ్ళన్నారా? అంటే ఒకటి ఇప్పుడు ఒక ఎలిగేషన్ ఒక అమ్మాయి మీదేస్తే ఒక రకంగా ఉంటది. ఉంటది. రైట్. ఒక అబ్బాయి అబ్బాయి మీద మీదేస్తే ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. ఈ బోత్ సైడ్స్ ఎఫెక్ట్ అయితాయి. ఇక్కడ సో, క్యారెక్టర్ అనేది అమ్మాయికి, అబ్బాయికి ఆ! తేడా ఏం లేదు మీ యాస్ నాన్న సచ్. అలాగంట, మీ నాన్న ఇలాగంట, ఆ! ఈ అమ్మాయి స్కూల్‌లో, ఎలాగంట, కాలేజెస్. మీరందరూ కలిసి ఇలాగా చేశారంట. ఇది అని ఇలాగ రకరకాల చుట్టాల దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి అన్ని రకాలుగా వచ్చినాయి. ఒక ఒక టైంలో లోన్‌లీగా కూర్చొనుంటే రూమ్‌లో అంటే ఈ ఇట్ లీడ్స్ టు సూసైడ్ టెండెన్సీకెళ్తది. మీరు ఆయన్ని వదిలేస్తే ఓకే. ఆయన ఆలోచించుకొని ఇట్ గోస్ అని నాకు అక్కడ మా పాప కూర్చునేది. హ్మ్. తర్వాత తను డ్యూటీ అయిపోయి వెళ్ళిపోతే సెక్యూరిటీ గార్డ్‌లకి వైఫ్ ఉండేదక్కడ. ఓకే. సో, ఇంకొక అసెట్ ఏంటంటే నాకు పెట్ లవర్ నేను. ఓకే. నా దగ్గర ఎంతంత ఉంటాయి. ఒక 7 డాగ్స్ ఉన్నాయి. అమ్మ! ఇప్పుడు ఈ మధ్య అన్నీ పెద్దయి ఉన్నాయని 2 సిట్జూలు వచ్చాయి 2. ఆ! అవేంటంటే ఎవరిని రానివ్వు. ఏదన్నా జరిగితే అరుస్తాయి గట్టిగా. అరుస్తాయి. మిమ్మల్ని ఏం చేసుకోనివ్వదు. చూసుకుంటాయి. హ్మ్. వచ్చిన వాళ్ళలో అప్పుడు నేను ఎస్‌విబిసి చైర్మన్‌గా ఉన్నప్పుడు ఇంటి ముందు 100 మంది ఉండేవారు. ఆ! ఇక్కడ ఉండేవాళ్ళం అప్పుడు మేము మోతీనగర్‌లో. అంటే హైదరాబాద్‌లో మోతీనగర్‌లో ఉన్నప్పుడు. హైదరాబాద్‌లో. ఆ! నేను ఫ్లైట్ నుంచి రాగానే 100 మంది ఉండేవారు. మా అబ్బాయి అబ్బా! జాబ్ అని, మా ఇదని. మనకి తోచినంత వరకు నేను అందరికీ హెల్ప్ చేశాను. హ్మ్. ఆ ప్రసాదాలు గాని, అలాగని. ఎప్పుడైతే వీళ్ళందరూ వస్తున్నారో దాంట్లో ఒక క్రూ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. వాళ్ళే చేసింది ఇదంతా. అబ్బా! వాళ్ళని చూడంగానే మా దగ్గర లియో అని ఒకటుంటది గోల్డెన్ రిట్రీవర్. హ్మ్. అదీను ఇంకొకటి లాబ్‌డార్. హ్మ్. ఆ 2 ఇంతంత ఉండేయి అప్పుడు. అయి చూసి ఓ అని గట్టిగా అరుస్తుండేవి. ఏంటిది ఇలా అరుస్తున్నాయి ఎళ్ళండి లోపలికండంటే, మేము చెప్తే నీకు అర్థం కావట్లేదు. ఎవరన్నారు? వాళ్ళ వల్లే నీకు ఎవరన్నారు? ప్రాబ్లమ్ ఫ్యూచర్‌లో అర్థం చేసుకోనంటే ఇంట్లో చెప్పారు వాళ్ళు మంచోళ్ళు కాదని. నేనేంటంటే అలా ఉండరు అందరూ మంచోళ్ళు అది ఇది అంటే వాళ్ళు చేశారన్నమాట. ఓకే. వాళ్ళు అలాగా అలాంటి మనుషులమాట. సో, ఇప్పుడు అవి ఎదిగాక మేము చెప్పింది కరెక్టే కదా అన్నట్టు నా ఎంక చూస్తుంటారు. సో, అలాగా కాబట్టి ఏది పెట్స్ జరిగినా మన మంచికే అని మంచిగా అంటారు. అనుకోవాలండి. అప్పుడు నాకు మోరల్ సపోర్టు, ఫ్యామిలీ, హ్మ్. ఫ్రెండ్సు హ్మ్. వాళ్ళందరూ ఉండి నాకు ఎందుకంటే నేను 10వ రోజే నాకు యూఎస్ నుంచి బ్యాంకాక్ నుంచి, దుబాయ్ నుంచి ఎక్కడెక్కడి నుంచి నాకు బీ బ్రేవ్. హ్మ్. ఇట్ ఈస్ ఎ ట్రాప్. మీరు హాయిగా ఉండండి. మళ్ళా మీరు సినిమాలు చేయాలి. మీరు మంచి ఇదిగా ఉండాలి. మీరు అలాగా అనారోగ్యంగా ఉండటం కాదు. ఒకతనైతే జర్మనీ నుంచి వచ్చేసాడు. హ్మ్. ఓకే. వచ్చేసి ఆయన ఎవరో కూడా మాకు తెలీదు. నేనొచ్చి "సార్ పృథ్వీరాజ్ అంటే నేనేనండి" అన్నా. "మీరింత డల్‌గా ఉంటే ఎలాగండి? మీరంతా ఉన్నారు. మీ డైలాగులు చూస్తాం మేము. మేము సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నాం మేము. ఎక్కడైనా మాకు ఏదైనా టెన్షన్ ఉంటే మీ సినిమాలు చూస్తాం. మీరిలా ఉంటే ఎలాగండి" అని చెప్పి అలాగే మోటివేట్ చేసి మళ్ళీ మామూలుగా వచ్చామన్నమాట.